అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు కాంగ్రెస్ పార్టీ మంత్రుల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయగా దానికి గట్టి కౌంటర్ ఇచ్చారు మినిస్టర్ సీతక్క, పొన్నం ప్రభాకర్, అలాగే మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నాడని చెప్పవచ్చు. ఒక పేదవాడు సీఎం కావడం, ఒక రైతు బిడ్డ సీఎం కావడం, ఆ కుర్చీలో నన్ను చూసి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారేమో, ఆయన కొడుకు ఉండాల్సిన చైర్లో రేవంత్ రెడ్డిని చూడలేరేమో, అందుకే అసెంబ్లీకి కేసీఆర్ రావడానికి ఇష్టపడట్లేదు అని కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు. నేను సీఎం కావడం వల్ల కేసీఆర్ కళ్ళు మండుతున్నాయేమో, ఆ కళ్ళల్లో సీసం పోసుకుంటే మనం ఏం చేస్తామని స్ట్రాంగ్ కౌంటర్ వేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. 80,000 పుస్తకాలు చదివానని చెప్పుకున్నారు. ఆ జ్ఞానాన్ని ప్రభుత్వానికి పంచితే బాగుంటుంది, కానీ ఇలా ఇంట్లో కూర్చొని తన కొడుకు ముఖ్యమంత్రి కాలేదని నా మీద ఏడిస్తే నేనేం చేస్తా అని సీఎం కేసీఆర్ గారు అన్నారు. తెలంగాణ తల్లికి వజ్రం వైడూర్యాల మన తెలంగాణ బిడ్డలు ఏ విధంగా ఉంటారో మన తెలంగాణ తల్లి కూడా అదే విధంగా ఉంటుంది. మేడిగడ్డ మేడి పండుగ మారింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2 లక్షల ఉద్యోగాల విషయంలో రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు కామెంట్స్ చేస్తున్నాయి అని అసెంబ్లీ స్పీచ్ లో రేవంత్ రెడ్డి గారు అన్నారు. అలాగే కేటీఆర్, హరీష్ రావు పై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఒక ఆటో రాముడు కృష్ణానగర్కి వెళ్తుంటే ఆటో వాళ్ళ బాధ చూడలేక ఆటో ఎక్కాడు ఆటో రాముడు. అక్కడి నుండి పార్టీ ఆఫీస్ వరకు వెళ్ళాడు. ఆ ఆటో రాముడి ఆటోలో ఒక చిన్న కెమెరా కూడా పెట్టుకొని ఏమన్నా నటించాడా? తెలంగాణలో కేవలం కవులకు, కళాకారులకే కుదవలేదనుకున్నా, కానీ వాళ్ళను మించిన నటన చేస్తున్నారు మన ఆటో రాముడు. అగ్గిపెట్టవచ్చా అని సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకొక నటుడికి ఏమో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ దొరికింది, పెట్రోల్ బాటిల్ దొరికింది, కానీ 50 పైసలు అగ్గిపెట్ట మాత్రం దొరకలేదు. ఏమన్నా నటిస్తున్నారా మన ఆటో రాముడు? అగ్గిపెట్ట మచ్చా అని సీఎం రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ కౌంటర్ వేశారు.